అరిస్తే గెలిచినట్లు కాదు, మౌనంగా ఉంటే ఓడినట్లు కాదు, సమయానికి తగ్గట్లు ఉండడమే గొప్ప లక్షణం అనుకుంటూ ఎన్నో గొప్ప శక్తులు కలిగి ఉన్న సామాన్యుడిగా వ్యవహరించే శ్రీ చెంచై శర్మ గారిని నేటి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మా బావగారికి, అక్కయ్య గారికి, బ్రహ్మజ్ఞ పెద్దలందరికీ కూడా నా వినయాన్ని. యాదేవి సర్వభూతేషు ప్రజారూపేణ సంస్థ నమస్తే 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 నమో నమః. అందరికీ కూడా నమస్కారం. ఈ పదవి విరమణ కార్యక్రమం అనేది జరుపుకోవాలి. ఎందుకు జరుపుకోవాలి అంటే, నేను పుట్టాను, నా జన్మ సార్థకమైంది, ఇది కారణం అని చెప్పి చెప్పుకోవటమే. అంటే చివరిలో శాస్త్రీయ జాతికెళ్ళి చూడండి అప్పచెబుతాం, అలా చేయడం అన్నమాట. అంటే ప్రతి వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి అనేక విషయాలకి లోనవుతుంటారు. అనేకటువంటి తెలుసో తెలియకున్నటువంటి పాప కర్మ వల్లే మనం పుట్టుకుంటాం. కాబట్టి ఆ రుణం తీసుకోవాలి. పితృ రుణం, మాతృ రుణం, సామాజిక రుణం, దైవిక రుణం, కృషి రుణం, ఇట్లా రుణాలు ఉంటాయి. వాటిలో కొంతవరకన్నా తీసుకుని వాటిని నుంచి విముక్తం అవ్వాలి, జ్ఞానాన్ని పొందాలి. ఇంకా ఇతరమైనటువంటి అంశాలు నాకు ఏమవుతుంది అనుకుంటూ మనం ఇట్లా పదవీరమణ కార్యక్రమాన్ని మనం ఇలా జరుపుకుంటాం. అంటే నా జన్మ సార్థకమైంది అని చెప్పుకోవడం. అలా కాని వాళ్ళు కూడా చెప్పుకుంటారు, అది మనకు అనవసరం. అయితే సమాజంలో అనేకమైన ఉంటాయి. చికెన్ బ్యాచ్ ఉంటుంది, మాకన్ బ్యాచ్ ఉంటుంది. మాకన్ పాలలో ఉంటుంది, కానీ అలా తీయకూడదు. దాన్ని తీయాల్సిన తీరులోనే తీసుకోవాలి, వాడుకోవాలి. అట్లాగే మనం అయితే అగాధమౌ జలనిధిలోన ఆడి ముత్యమున్నటులే. మనం అగాధమైనటువంటి మనసు కలిగి ఉంటాం. సాధారణంగా ఈర్ష్యాసులు, పుట్టులు, కుతంత్రాలు, నాలుగు పొందలాంటి ఆ మనసు అందరికీ ఉండేదే. మనమే ఒకప్పుడు హీరో అనుకుంటాము బాగా ఉన్నప్పుడు, లేనప్పుడు అబ్బాయి నేనే కష్టపడుతున్నా, ప్రపంచం అందరూ కష్టపడుతున్నారు అనుకుంటుంటారు. ఇదంతా భ్రమే. కానీ ఆ స్థితి నుంచి ఉత్తమమైన స్థితికి ఎదగడానికి సాధన అనేది మన చేతిలో ఉండాలి. అలా సాధన చేస్తే అందరూ ప్రతిష్ఠితులు అవుతారు. అట్లాంటి గొప్ప గొప్ప అంశాలు కేవలం సనాతన ధర్మంలో ఉన్నాయి. సూర్యభగవాన్ యొక్క సహస్ర కిరణాలు ఒక్కొక్క కిరణం ఒక్కొక్క గుర్రమే. అలా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేయడం నేర్చుకున్నటువంటి వారు మా అక్కయ్య గారు. సనాతన ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ఏదైనా అనంతమంతా సాధించగలరు, అనుకున్నది ఏదైనా సాధించగలరు. తోక కొట్టుకుని పోతే ఎనగాలను దేవతలు దారి పడుతున్నా చెప్పలేదు ఇంకా తప్ప ఏమీ సాధించలేదు. సరే, మనకి అది కూడా అక్కర్లేదు. సగటు మనసు అగాధం, పాట పడితే అనంతం. సహస్రపత్ర పద్మాసనం, ప్రసన్న వీక్షణం. ఆ వీక్షణ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. క్రోధినామ సంవత్సరంలో శ్రావణ మంగళవారం నాడు అమ్మవారిని మనం పూజిస్తుంటాం. క్రోధి శ్రావణ మంగళ మహాలక్ష్మి సహస్రపత్ర పద్మాసన అమ్మవారు. ఆ అమ్మవారి నుంచి ఒక ప్రసన్న వీక్షణం అలా భూమి జారింది. ఎక్కడ అంటే తుమ్మలపల్లి ఇంటి తుమ్మిపు మమతానురాగ రాధాకృష్ణమూర్తుల ప్రేమడి పదము అంటూ పారిజాతం. తండ్రి రాధాకృష్ణుల యొక్క ప్రేమ నుంచి ఆ పదాలు అందుకున్నటువంటి పారిజాతం. మాత సీతా మహాలక్ష్మి ఒడిలోని మరుమల్లి. అందరికీ మాత సీతమ్మ వారు. శ్రీరామకృష్ణులు మనకి అందరూ పూజలేదు కదా. అలాంటి సీతా మహాలక్ష్మి ఒడిలోని మరుమల్లి. మీకు అర్థం చెప్పకుండా చదువుకెళ్ళిపోతాడు, మీకు అర్థమైపోతుంది. ఓరుగల్లు పద్మాక్షి పాదాల పారాడు పద్మము. సగటు మనిషి సగటు మనసు అగాధం, పాటుపడితే అనంతం. ఆంధ్రాక్షరాలన్నీ అవపోసన పట్టు విశారద. రుద్రాక్ష దానికై నమశమగా లేఖదవు పట్టు. ఇది చదువుకోవాలంటే ఇక రెండో రోజు నుంచి నోటి నుంచి వచ్చేస్తుంటుంది ఇక ఆడియో పెట్టినట్టుగా. అట్లా ఏదైనా సరే ఆ సనాతన ధర్మంలో అంశాలన్నీ కూడా అలవోకంగా అలా పట్టుకుని వాటిని తగిన విధంగా ఆశించినటువంటి పట్టుదల కలిగినటువంటి ఏకసంధాగ్రాహి మహారాజు. లలిత లావణ్యత కలిగిన ఆమె లలిత లావణ్యత నదులు మృతులు నేర్చి చెంగల్వ కలహార కళ్యాణమాల శ్రీ గృహని చేసి ఆ చెంగల్వ కలహారమాలను శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి స్తంభాన్ని నరసింహస్వామికి చేర్చి ఆ కళ్యాణమాల చేర్చడం వల్ల వాళ్ళు కూడా అలాగే కళ్యాణం సిద్ధిస్తూ మనం ఏం ఇస్తే చిట్టడి ఇస్తే పుట్టిస్తుంది కదా, ధర్మం ఏదైనా. కాబట్టి అలాగే అక్కడ ఆయన ఆశీర్వదించారు. అలాగే అక్కడ వారు కోరుకున్న విధంగా ఆ ఫలితాన్ని పొందారు.
ఇంతింతై వరకు ఎంతయ్యే పలుకుతానంతయ్య అన్నట్టు బిఏ ఎంఏగా పిలుచు వశంపద. వశంపద అంటే వశంలో ఉండి మాట్లాడే వారు, నోట్ వచ్చినట్టుగా మాట్లాడకుండా వినయం పద్ధతి అనుసరించి మాట్లాడేటి వశమైన మనసు కలవారు అన్నమాట. వశంపద. సగటు మనసు అగాధం, పాటు పడితే అనంతం. శ్రీరామచంద్ర పాపికొండల్లో రామ, ఈ రామ ఒక రాముతో అంటే సీతామాతతో, రామ అంటే స్త్రీ కదా, ఆ రాముతో పూల పల్లకి మీద విహారం చేస్తూ వెళ్తుంటే చూసి ఆ పైన వీక్షణము ఆనందించారు. అలాగే శ్రీరామచంద్ర దండకారణ్యం వాటి మనమాలి కాబట్టి ఆయన నాలాగే నా పేరు శ్రీరామచంద్ర అరణ్యం లాంటి చోటు పంపించి మనమాలి చేశాడు. ఆ తర్వాత అక్కడ సోర్సుగా ఉన్న పరుగులు చేసి భారతీమాత భద్రమాత పాదాల పూజా పుష్పాలుగా తీర్చిన ప్రజ్ఞాశాలి, లలితారామ సేవగా మలిచిన కర్మశీలి, సకల జనాదరణ దేవాన్ని చారుశీలి, పాములకు కూడా పాల్పోసిన దయాశీలి, నిరాధారులకు జీవిత దారి చూపిన దానశీలి, చేతికి ఎముకలేని నిరదాన్న దాత ఆమె, విద్యా వికాసముల సంపూర్ణ విజేత, ఎన్నో మార్లు 100% సాధించిన విజేత, సంపూర్ణ విజేత, బాధ్యత బోధ, ఈ రెండింటిలో కూడా కావలసిన సాధన చేసి ప్రస్తుతురాలైనటువంటి ఈమె అసాధ్య. బాధ్యత బోధ అసాధ్య. నిరత వరద నిరతి కొట్టిన సాధ్వి, మనుమల వలె ప్రీతి మన్నుమావలి నచ్చు సమరీని సాధరించు దొడ్డ ఇల్లాలి, సమరీని ఆదరించు సాధరించు. చక్కగా అందరి మన పిల్లలే ప్రపంచంలో అంతా కూడా అనుకుంటారు తప్ప మన వాళ్ళైతే వేరు, వేరే వాళ్ళైతే వేరే అనుకునేటువంటి ఇతరుల నుండి అంటే ముఖం చూసి పొట్టు పెట్టడం ఇలాంటి అలాంటివి గుణాలు లేవు. దొడ్డ ఇల్ల సగటు మనసు అగాధం, పాటు పడితే అనంతం. కనక సూర్యాలని వేటాడించిన వంచకట్టించగా వాళ్ళు ఎన్ని పడినా వంచకట్టించు వాళ్ళు ఎన్ని పడినా సిరిమల్లె తోటలో సిగిడి చిక్కున చూసి ఆనందించాల్సిందే కానీ అది దొరకదు. ఎంత దూరం పరిగెట్టినా కానీ ఆ సింగాడి ఇంద్రధనుస్తాడు. మరువంపు మందార కలహార కెంజాయ వసివాడ నీకుంట కంటి గంజల వంశు, కంటి కరిపాప కంటి రెప్పలు అలాగే అయి ఆ కంజలమై అంటే కాటుకై ఎల్లవేళ కాపాడేటువంటి వారు మనసులో ఉన్నారు, మనసులో పెట్టుకు కాపాడుతున్నారు వారు. అలా వసివాడ నీకుంట కంటి గంజల వంశు కలకాల మాటాల శేషశైలుడు అన్నయ్య. ఈ కళ్యాణి పద్మావతి దాసు, హృదయాల దాసు. వెంకటేశ్వర స్వామి పద్మావతి లక్ష్మీదేవి ఇద్దరు కూడా హృదయంలో దాచుకున్నారు కదా, అలాగే దాచుకుంటాడు ఆయన. ఈ శ్రీరామ రావు బహదూరు రక్ష, ఆ శ్రీరామ రక్ష భద్రాదేవ, శ్రీరామ రక్ష ఈ శ్రీరామ రక్ష, సకల సజ్జన రక్ష జగత్ రక్ష. ధర్మాత్మకు ఎలవేళ అలాంటి అక్లిష్ట కర్మలు, వినయము విధేయత పద్ధతి సాంప్రదాయము ఎవరు ఎలా ఉన్నారో అన్నీ చేసినటువంటి అందరికీ ఆధారమై అందరిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీరాముడు వారిలో కూడా ఉన్నాడు, నడిపిస్తూ ఉంటాడు. ఇక వారికి ఎల్లవేళ ఆ దైవమైన ఆశీస్సులు ఉన్నాయి అని వారికి నిజంగా చెప్పట్లేదు, వారికి తెలుసు. మీ అందరికీ తెలియజేస్తున్నాయి మూలంగా. ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా పరమాత్మను ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు. ఆయన కూడా అలాగే కంట్లో పెట్టి కాపాడుతుంటాడు ఎల్లవేళ. కాబట్టి ఆ ధర్మాన్ని మనం అంతా కూడా పట్టుకోవాలి. ఈ రూపాయలు మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే మనకు ఎల్లవేళలా కూడా ఏదైతే ఆశిస్తామో దాన్ని పొందడానికి మనం కూడా మన భవిష్యత్ తరాల కోసం చేయాల్సిన మంచి విధానంలో ఏవైతే చేయాలో వాటిని చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బాబు గారికి, అక్కయ్య గారికి మళ్ళీ మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి అవకాశిస్తున్నాను. ఎక్కువ కాలం నేను మిమ్మల్ని ఇబ్బంది. ధన్యవాదాలు శాంత గారు.